ఇప్పుడు నాన్నే నితిన్ గారు, మీరు గీతా ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మీ ఇష్టం అండి. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే, లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఇమిటేషన్లు ఎందుకండి? ఏదో ఈవెంట్ అంటే వచ్చాను, 2 మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఓకే, అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు. డైలాగ్ అంటే టైం పడుతుందేమో. డైలాగ్ అంటే టైం పడుతుందేమో, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. పర్లేదు, మా దగ్గర బోలేనంత టైం ఉంది. రండి రండి. ఓ వావ్, తొడగొట్టేస్తారంట. రెడీ, కెమెరాలన్నీ ఫోకస్ చేయండి. రెడీ, 1. అవునా? ఓకే, వద్దండి, అది మరీ బాగోదు. అమ్మ తోడు. కెమెరా ఓకే. అమ్మ తోడు. అమ్మ తోడు. మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంకో 2 మంచి మాటలు చెప్తానన్నారు. అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని. ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ చెప్పుకోలేం కదండి. అందుకని ఒకసారి సింగిల్ ఈవెంట్కి వచ్చి కనపడేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు. సో దాంతోపాటు ఇప్పుడు గీతా ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు. అరవింద్ గారు, వాసు గారు, శిరీష్ అన్న, వీళ్ళందరినీ, ఎస్కేఎన్ గారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ. సో తప్పకుండా రావాలని వచ్చాను. సో సినిమా కూడా చూస్తే, అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది. విష్ణు గారు అసలు అదిరిపోయింది. నాకైతే భలే అనిపించింది. సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా, అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంతవరకు సింగిల్ కదా, నేను ఏయో విన్నాను. సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా? సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్, సింగిల్ లైఫ్ బాగుందో అది బాగుందో తర్వాత చెప్తాను సార్. సార్ అందరినీ అడుగుతున్నారు. అరవింద్ గారు, మీరు సింగిల్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? చెప్పండి సార్, చెప్పండి, మాకు తెలుసుకోవాలనుంది. శిరీష్ ముందు నిజాన్ని చెప్పండి. సాంప్రదాయని శుద్ధ పూసిని చెప్పండి అరవింద్ గారు. అమ్మో, ఈ క్వశ్చన్ అడిగితేనే మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆ రోజుల్లో. ఇప్పుడు నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి, మా నిర్మల ఉంటది. ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత నిర్మలమైన కాదు? ఎందుకు సార్? ఆవిడ ఇన్నాళ్ళుగా అడుగుతుంటే చెప్పలేదు. అక్కడ సుమా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్పి ఎడిటింగ్ లో తీసేద్దాం సార్. ప్రస్తుతం వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, వద్దులే. ఓకే, కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్. వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం